ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఇక ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా సౌత్ హాంప్టన్ లో రోజ్ బౌల్ స్టేడియంలో ఇవాళ భారత్ ఇంగ్లాండ్ మధ్య 5వ T20 మ్యాచ్ జరగబోతోంది. అయితే ఇప్పటికే ఇంగ్లాండ్ తో జరిగిన 5 మ్యాచ్ల సిరీస్ లో ఇంగ్లాండ్ 3 భారత్ 0గా కనిపిస్తోంది. సో మొత్తానికైతే ఈసారి క్లీన్ స్వీప్ ని తప్పించుకోవాలని భారత్ చూస్తోంది. ఈ చివరి మ్యాచ్ లోనైనా గెలిచి పరువును నిలుపుకోవాలని చెప్పేసి ఆరాట పడుతోంది భారత్. ఇక తుది జట్టులో కొన్ని కీలకమైనటువంటి మార్పులు కూడా చేసే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే బెంచ్ కు పరిమితమైనటువంటి ఆటగాళ్ళకి ఏమైనా అవకాశం ఇస్తారా, తెలుగు ప్లేయర్ తిలక్ వర్మను కూడా తప్పిస్తారని ఒకవైపు ప్రచారం కూడా జరుగుతోంది. అయితే వైభవ్ సూర్యవంశీకి మరో ఛాన్స్ ఏమైనా ఇందులో కల్పిస్తారా అనేటువంటి క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. అయితే ఇటు క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా ఇంగ్లాండ్ అయితే వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే కూడా చూసుకుంటే స్కోర్ 3-0తో సిరీస్ గెలిచిన ఉత్సాహంలో ఇంగ్లాండ్ కనిపిస్తోంది. మళ్ళీ ఈ మ్యాచ్ లో కూడా ఓడించే విధంగా ఇంగ్లాండ్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే భారత్ అట్లీస్ట్ ఈ మ్యాచ్ లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని చూస్తుంది. అయితే విజయం సాధించాలని చెప్పేసి మరి భారత్ ఎట్లాంటి అడుగులు వేయబోతుంది అనేటువంటి క్వశ్చన్ అందరిలో కూడా మెదులుతోంది. అయితే గత మ్యాచ్ లో జరిగిన దాంట్లో ఆశించినటువంటి స్థాయిలో కూడా రాణించలేకపోయారు వైస్ కెప్టెన్ తెలుగు ప్లేయర్ తిలక్ వర్మను. అయితే ఈ ఆఖరి మ్యాచ్ నుంచి తప్పించేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా కొన్ని వార్తలు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇటు సంజు శాంసన్ ఈయన కూడా బెంచ్ కే పరిమితమైనటువంటి స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్, మరి ఈయనని తిరిగి జట్టులోకి తీసుకుంటారా, మిడిల్ ఆర్డర్ లో ఆడించేటువంటి ఒక ఛాన్స్ ఉందా అన్నటువంటి క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. అయితే యువ ఓపెనర్ అందరికి తెలుసు వైభవ్ సూర్యవంశీ గత మ్యాచ్ లో అయినా విఫలమైనట్టు కూడా తెలుసు. కాకపోతే మరి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అతనిపై నమ్మకంతో మరేమైనా ఇంకొక అవకాశం ఇవ్వాలని మనం భావిస్తున్నారా, లేకపోతే ఆల్ రౌండర్ శివన్ దుబే లేదా వాషింగ్టన్ సుందర్ స్థానంలో యువ ఆల్ రౌండర్ సూర్యాన్ షెడ్గేకు తుది జట్టులో అవకాశం దక్కవచ్చని కూడా BCCI వర్గాల సమాచారం కూడా అంతోంది. మొత్తంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గత మ్యాచ్ లో ఆయన ఒంటరిగా పోరాటం చేసినట్టుగానే కనిపించింది. అంటే ఆయన ఆల్మోస్ట్ 80 పరుగులు చేసినా కూడా మిగిలిన బ్యాటర్ల యొక్క వైఫల్యం వల్ల జట్టు ఓడిపోయిందని తెలుస్తోంది. ఇక బ్యాటింగ్ విభాగంలో చూసుకుంటే మాత్రం సమిష్టిగా రాణిస్తేనే భారత్ ఈ మ్యాచ్ లో గెలవగలదని తెలుస్తోంది. గాయాల కారణంగా ఇటు దిక్కు హర్షిత్ రాణా అలాగే వరుణ్ చక్రవర్తి సిరీస్ కు కూడా దూరం కావడం ఒకంత బౌలింగ్ ని బలహీనపరిచిందనే చెప్పొచ్చు. సో ఈ అంశానికి సంబంధించినటువంటి మ్యాచ్లకు సంబంధించి మరి భారత్ ఎట్లాంటి డెసిషన్ తీసుకోబోతుంది, ఎలా ఆడబోతుంది, ఏమైనా వ్యూహాలు ఉన్నటువంటి విషయాల్ని తెలుసుకోవడానికి మా ప్రతినిధి వెంకట్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. అయితే వెంకట్, వరుసగా చూసుకుంటే మ్యాచ్ లో ఓడిపోతూ వస్తుంది. మరి భారత్ ఈసారి ఎలాంటి వ్యూహాలు పన్నబోతుంది, గెలవడానికి ఎలాంటి టిప్స్ తీసుకోబోతుంది, డీటెయిల్స్ వెంకట్. ప్రియ, ఈ మ్యాచ్ కి సంబంధించి కనుక చూసుకుంటే అంటే భారత్ మీద ఎక్కువగా ఒత్తిడి ఉంది. ఇంగ్లాండ్ ఆల్రెడీ ఇప్పటికే కంఫర్ట్ జోన్ లో ఉంది. కానీ ఇక్కడ భారత్ విషయానికి వచ్చేసరికి అటు ఐర్లాండ్ తో సిరీస్ ఓడిపోవడం, అలాగే ఇంగ్లాండ్ తో ఫస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం, ఆ తర్వాత వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోవడం. ఈ 3 మ్యాచ్లు ఓడిపోయినటువంటి ప్రభావం అనేది భారత ఆటగాళ్ల మీద తీవ్రంగా ఉంది. మానసిక పరిస్థితి మీద కూడా ఇది ప్రభావం పడేటువంటి విధంగా ఉంది అనేటువంటి వ్యాఖ్యలు అయితే వినపడుతున్నాయి. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే మొత్తం కూడా అంటే భారత జట్టులో యువ ఆటగాళ్లు ఎక్కువైపోయారు. అంటే అనుభవం ఉన్నటువంటి ఆటగాళ్లు ఎవరు కూడా లేకపోవడం ఇక్కడ ప్రభావం పడుతోంది అనేటువంటి మాట అయితే బలంగా వినపడుతుంది. అదే విధంగా కొంత అంటే ఇక్కడ జట్టుకి బౌలింగ్ అలాగే బ్యాటింగ్ విభాగాలకు సంబంధించి అలాగే ఆల్రౌండింగ్ విభాగానికి సంబంధించి తీసుకునేటువంటి జాగ్రత్తల విషయంలో టీమిండియా యాజమాన్యం ఒక ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తోంది అనేటువంటి ఆరోపణలు ప్రధానంగా వినపడుతున్నాయి. ముఖ్యంగా సూర్యాంశ్ పక్కన పెట్టడానికి సంబంధించి ఆయన భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మిగిలిన ఆటగాళ్లకు సంబంధించి చూసుకుంటే మాత్రం కొంత ఆసక్తికర చర్చ అయితే జరుగుతోంది. కీలకమైనటువంటి అంటే సంజు శాంసన్ లాంటి వాళ్ళను పక్కన పెట్టడం, వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంది వాతావరణం అనేటువంటి మాట అయితే వినపడుతుంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి మాత్రం కాస్త 3 పేసర్లతో టీమిండియా అయితే బరిలోకి దిగేటువంటి అవకాశం కనపడుతోంది. అలాగే స్పిన్ బౌలింగ్ కు సంబంధించి స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ గా ఉన్నటువంటి వాషింగ్టన్ సుందర్ ను ఈ రోజు పక్కన పెట్టేటువంటి అవకాశాలు ఉండొచ్చు. అతని స్థానంలో అవకాశం ఉందనేటువంటి మాట కూడా ఉంది. అలాగే శివన్ దుబేను కూడా పక్కన పెట్టి అదనపు బ్యాటర్ గా సంజు శాంసన్ కూడా తీసుకోవచ్చు అనేటువంటి అభిప్రాయాలు కూడా కొంత వినపడుతున్నాయి.
ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ మ్యాచ్ విషయంలో మాత్రం టీమిండియా ఒక పక్క ప్రణాళిక ప్రకారం వెళ్ళకపోతే క్లీన్ స్వీప్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయనేటువంటిది అయితే మనం స్పష్టంగా అయితే వెంకట్ ఇప్పుడు చూసుకుంటే చెప్పుకోవచ్చు. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మంచిగా ఆడతాడని అందరికి తెలిసినా కూడా గత మ్యాచ్ లో చూసుకుంటే ఆయన విఫలమయ్యారు. మరి ఈసారి చూసుకుంటే ఆయన మ్యాచ్ లో తీసుకునేటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా తెలుస్తోంది. మరి ఒకవేళ నిజంగా వైభవ్ సూర్యవంశీని మ్యాచ్ లో తీసుకుంటే అది నిజంగా ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, అది ఎలా పోతుంది, దీనికి సంబంధించి ఎలా ఉండబోతుందట? ఇక్కడ క్రికెట్ అభిమానులు కానీ లేదంటే వైభవ్ సూర్యవంశీని సమర్థించే వాళ్ళు కానీ ఒక విషయాన్ని అయితే అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఇంగ్లాండ్ మీద ఇంగ్లాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ ఇలా ఆడటం అనేది అంత ఈజీ కాదు. అలాగే సౌత్ ఆఫ్రికా కానీ న్యూజిలాండ్ కానీ ఓకే ఈ ఆయా దేశాల్లో ఆడాలి అని అంటే ముందు అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ అలవాటు పడాలి. అక్కడ ఉన్నటువంటి వెదర్ కండిషన్స్ కానీ అదే విధంగా అక్కడ ఉన్నటువంటి స్వింగ్ మైదానంలో పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి. బంతి వేగంగా స్వింగ్ అవుతూ ఉంటుంది, గాలి తీవ్రంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితులకు అన్నిటికీ కూడా వైభవ్ సూర్యవంశీ అలవాటు పడలేదు అనే విషయాన్ని అయితే మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దాని ప్రభావం అనేది చాలా తీవ్రంగా ఉంది. దీని వల్లనే అంటే భారత్ సంజు శాంసన్ లాంటి అనుభవజ్ఞుడిని పక్కన పెట్టడం, వరల్డ్ కప్ గెలిపించినటువంటి ఆటగాడిని పక్కన పెట్టడం అనేది ఇక్కడ చాలా వరకు కూడా అనవసర తప్పిదంగానే మనం చూడొచ్చు. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు మ్యాచ్ విషయంలో మాత్రం కొంత అయితే వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టి సంజు శాంసన్ కి అవకాశం ఇస్తే మంచి ఫలితం ఉండేటువంటి ఛాన్స్ కూడా కొంత ఉంది. అదే చూసుకుంటే మళ్ళీ ఇంకొకటి బౌలింగ్ విషయంలో కూడా గాయాల వల్ల హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి లాంటి వాళ్ళని పక్కన పెట్టడం జరిగింది. మరి ఈసారి ఫైనల్ మ్యాచ్ లో ఎట్లయినా కూడా గెలవాలి, పరువు దక్కించుకోవాలని చెప్పేసి అయితే ఒక విధంగా భారత్ చూస్తున్నట్టు తెలుస్తుంది. మరి తీసుకుంటే బౌలింగ్ లని ఎవరిని పంపించేటువంటి అవకాశం ఉంది, వీటికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయి వెంకట్? అయితే ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి ప్రసిద్ధి కృష్ణని పక్కన పెట్టచ్చు. అలాగే రవి బిష్ణోయ్ వల్ల ఒక మ్యాచ్ ఓడిపోయారు కాబట్టి రవి బిష్ణోయ్ విషయంలో కూడా కాస్త కఠినంగానే ఉండేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు మ్యాచ్ లో మాత్రం కొంత ఆ ముగ్గురు పేస్ బౌలర్లతో అంటే ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ విషయంలో గంభీర్ చాలా సంతృప్తిగా ఉన్నాడు. హెడ్ కోచ్ గంభీర్ చాలా సంతృప్తిగా ఉన్నాడు. అలాగే శ్రేయస్ అయ్యర్ కూడా అతని విషయంలో కాస్త సానుకూలంగానే ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అతన్ని ఖచ్చితంగా హర్షదీప్ సింగ్ అతను ఖచ్చితంగా జట్టులో ఉండేటువంటి అవకాశం ఉంది. అదనపు పేసర్ ప్రసిద్ధి కృష్ణని తీసుకుంటారా లేదంటే స్పిన్ బౌలింగ్ తోనే వెళ్లేటువంటి అవకాశం ఉందా అనేది మనకి తెలియాల్సి ఉంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. సో మొత్తానికైతే భారత్ ఇంగ్లాండ్ మధ్య ఇవాళ T20 మ్యాచ్ జరగబోతోంది. సో ఇప్పటి వరకు కూడా చూసుకుంటే మిగిలిన 3 మ్యాచ్లలో కూడా భారత్ 0, ఇంగ్లాండ్ 3గా కనిపించింది. సో మొత్తానికైతే ఈ మ్యాచ్ లోనైనా గెలవాలని చెప్పేసి భారత్ చాలా ట్రై చేస్తుంది. మరి ఎలాంటి వ్యూహాలు ఉండబోతున్నాయి, ఎవరెవరిని తప్పించబోతున్నారు, ఇంకెవరిని తీసుకునేటువంటి అవకాశం ఉంది, సో మరి ఈ సిరీస్ లో ఫైనల్ సిరీస్ మ్యాచ్ లో గెలుస్తారా లేదా, మరి భారత పరువు దక్కుతుందా లేదా అనేది ఇవాళ భారత్ మ్యాచ్ లో ఆటగాళ్ళ చేతిలో ఉంది. సో మొత్తానికైతే భారత్ గెలవాలని చెప్పేసి అందరూ కూడా ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ సరికొత్త మందిని కూడా తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. సో ఒకవైపు అందరికీ తెలుసు వైభవ్ సూర్యవంశీ మంచి ప్లేయర్ అని తెలుసు, కానీ మరి ఎక్స్పీరియన్స్ అయితే నిండా లేదు కాబట్టి సో మరి ఆయనను తీసుకుంటే మ్యాచ్ కు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేటువంటి విషయాలు కూడా అందరూ తెలుసుకోవాలి. సో మొత్తానికైతే మ్యాచ్ గెలవాలని చెప్పేసి భారత్ ఫ్యాన్స్ అందరూ అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ ఫైనల్ మ్యాచ్ లో నిన్న భారత్ గెలిచి పరువు దక్కించుకోవాలి, మనం గెలవాలి అని చెప్పేసి ఫ్యాన్స్ ఇటు ఆటగాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నట్టయితే తెలుస్తోంది.